హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా బాగుంటుంది. రాగులతో స్వీట్ అండి, చాలా టేస్టీగా రాగి పిండితోటి నడుము నొప్పికి కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ మన ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా చాలా మంచిదండి. ఇలా చేసుకొని మనం రోజు రెండు టేబుల్ స్పూన్ తిన్నా కానీ చాలండి. మంచి హెల్దీగా అయితే ఉంటాం. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం తయారు చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 15 నుంచి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకోవాలండి. అవి ఒక 15 ఇవి ఒక 15 అలాగా వేసుకొని వీటిని మంచి చిన్న మంట మీద ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఇవి కూడా చిన్న మంట మీద పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మెత్తగా లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని తీసి వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఈ గ్లాస్ తోటి చిన్న గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నానండి. రాగి పిండి మనకు మరి మెత్తగా ఉండొద్దు. మరి మెత్తగా ఉంటే మనం తినేటప్పుడు పంట కింద అతుక్కపోతుంది. అందుకనేసి కొంచెం బరగ్గా ఉండాలి రాగి పిండి. ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో వేసుకొని ఇది కూడా చిన్న మంట మీద మంచి సువాసన వచ్చేంత వరకు, పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసాం కాబట్టి ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మనకు మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది. ఆ పచ్చి వాసన అంతా పోతుందండి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, ఆ కప్పుకి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మనకు స్వీట్ అనేది సరిపోయిద్ది. 2 కప్పుల బెల్లం తీసుకొని ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వాటర్ తీసుకోవాలి. 2 కప్పుల బెల్లం తీసుకున్నాం అనుకో, వాటర్ వచ్చేసి 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఈ బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం మంట పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరిగి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అక్కర్లేదండి. మనకు పాకం పట్టే పనే లేదు. జస్ట్ బెల్లం కరిగి ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద మనకి బెల్లం వాటర్ మరిగితే సరిపోయిద్దండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొబ్బరికాయని నేను చిన్న సైజు కొబ్బరికాయ ఒకటి మొత్తం తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ఇలా తురుము మీరు పెద్ద సైజు అయితే అందులో సగం తీసుకొని ఒక కొబ్బరికాయలో సగం తీసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇది వేసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం పల్లీలు జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నాం కదా, ఇది కూడా కొంచెం ఫైన్గా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. ఆ కొబ్బరి పప్పు అంతా పొడి అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రాగి పిండి మరి మెత్తగా లేదు కాబట్టి మనకు ఉండలు అనేది అసలు కట్టవండి. కరెక్ట్గా సరిపోయిద్ది, బాగా కలిసిపోయిద్ది త్వరగానే. ఇలా వేసుకొని మంట మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. కలపకుండా అలాగే వదిలేస్తే మనకు అడుగంటుతుంది. కలుపుతూ బాగా చక్కగా ఒక 10 to 15 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మనకు అప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది. ఇదైతే మీరు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం వేయగానే సరిపోయిద్ది. స్వీట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి. మన ఆడవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రక్తహీనత కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి వాటికి చాలా మంచి పరిష్కారం అండి. రాగిపిండి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. చక్కగా ఇలాగా చూడండి, మనం బాండికి అంటుకోకుండా వచ్చేంత వరకు చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దించే ముందు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా వేసుకొని మరో ఒక 2 నిమిషాలు చక్కగా నెయ్యి అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మనం అలా వదిలేస్తే మాడిపోయిద్దండి. కలుపుతూనే ఉండాలి. చూడండి, నెయ్యి అంతా మనకు చక్కగా బయటకు వచ్చేసింది మొత్తము. ఇలా నెయ్యి బయటకు వచ్చి బాండీకి అంటుకోకుండా వచ్చేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి. మంచిగా ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి, నేను చేయి పెడితే మనకు అంటుకోకుండా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. మన చేతికి అంటుకోకుండా వస్తే మంచిగా ఇంకా అయిపోయినట్టు మనకి. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దించేసుకోవచ్చు. దీన్ని లడ్డులాగైనా చుట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలాగే బౌల్లో వేసుకొని స్పూన్తో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇంక అంతేనండి, దించేసుకోవడమే. దించేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయాలండి. అంత టేస్టీగా ఉంది. ఎంత మంచి పోషకాలు ఉంటాయంటే ఇందులో అంత మంచి పోషకాలు ఉంటాయండి. అంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, నేను చల్లగా అయిన తర్వాత
చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నానండి. చల్లగా అయిన తర్వాత ఏంటంటే మనకు కొంచెం గట్టిగా అవుతుంది. అలా డైరెక్ట్ అలా తినకపోయినా అలా వద్దనుకుంటే ఇలాగా లడ్డూల్లాగా తయారు చేసుకుని అయినా రోజుకు 2 లడ్డూలు తింటే చాలా చాలా మంచిదండి. చాలా హెల్దీ. రాగిపిండి ఎంత హెల్దీ అందరికీ తెలిసిందే. అంతేనండి, చక్కటి రాగిపిండితో మంచి హెల్దీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎదిగే ఆడపిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా చాలా మంచిదండి. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హెల్దీగా ఉంటారు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఒక మంచి వీడియోతోటి మీ ముందుకుంటా.